హార్మూజ్ జలసంధిలో జరిగే పరిణామాలు ప్రపంచమంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ చోక్ పాయింట్ వద్ద జరుగుతున్న ఫైటింగ్ వల్ల మన దేశంతో పాటు వరల్డ్ వైడ్ గా చమురు మంటలు మండుతున్నాయి. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ సరుకు రవాణా ఈ మార్గాల్లోనే జరుగుతుంది. హార్మూజ్ జలసంధే కాదు, ఇలాంటి కీలకమైన జలసంధులు మరికొన్ని ఉన్నాయి. వీటికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అంతే, ప్రపంచం తల్లకిందులవుతుంది. అలాంటి కీ రోల్ ప్లే చేసే గ్లోబల్ చోక్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గ్లోబల్ చోక్ పాయింట్స్ అంటే సముద్ర మార్గంలో వాణిజ్యం, ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఇరుకైన జలసంధులు. ఇవి కాని ఆగిపోతే వరల్డ్ సప్లై చైన్ కూడా ఆగిపోతుంది. ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్న హార్మూజ్ జలసంధితో పాటు ఇంకా మలక్కా జలసంధి, సూయజ్ కాలువ కీలకమైన చోక్ పాయింట్స్ ఉన్నాయి. ముందుగా హార్మూజ్ జలసంధి గురించి తెలుసుకుంటే, ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది పెర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ కలిపే జలసంధి. ఈ రెండు దేశాలను అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచ చమురులో సుమారు 20% దీని ద్వారానే రవాణా అవుతుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకు చాలా కీలకం. ఈ జలసంధికి ఉత్తరం వైపు ఇరాన్, దక్షిణం వైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలు ఉన్నాయి. ఇది అత్యంత ఇరుకైన పాయింట్ వద్ద సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది చురుగ్గా ఉంటుంది కాబట్టి ఓడలు ఢీకొనకుండా ఉండటానికి ఇక్కడ ప్రతి దిశలో 2 మైళ్ల వెడల్పులో ప్రత్యేక ట్రాఫిక్ లేన్లు ఉంటాయి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఇరాన్ వంటి దేశాలకు ఇది ప్రధాన ఎగుమతి మార్గం. ఖతార్ నుంచి ఎగుమతి అయ్యే అత్యధిక శాతం సహజ వాయువు ఈ జలసంధి గుండానే వెళుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కీలకమైన చోక్ పాయింట్. ఇక్కడ ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ప్రపంచ ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఈ జలసంధిపై పట్టు సాధించే ప్రయత్నంలో భాగంగా కొన్ని నౌకల రాకపోకలను నియంత్రిస్తోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపుతోంది. సముద్ర మార్గాల్లో మరో ముఖ్యమైన చోక్ పాయింట్ మలక్కా జలసంధి. ఇది హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న ప్రధాన మార్గం. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ మధ్య ఉంటుంది. భారత్ కు దగ్గరగా ఉన్న కీలక జలమార్గం కూడా ఇదే. ఈ జలసంధి ఆసియా వాణిజ్యానికి వెన్నెముక లాంటిది. ఇది చాలా ఇరుకైన మార్గం. దాదాపు 1.5 నాటికల మైళ్లు ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం 30% ఈ మార్గంలోనే జరుగుతుంది. చైనాకు చేరే ఇంధనానికి ఈ మార్గమే కీలకం. 40% కంటైనర్లు ఈ జలాల్లోనే ప్రయాణిస్తాయి. ఆసియా, యూరప్ మధ్య వాణిజ్యాన్ని కలిపే అతి తక్కువ దూరపు మార్గం సూయజ్ కాలువ. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రాన్ని కలుపుతూ ఈజిప్టు భూభాగంలో ఉన్న మానవ నిర్మిత కాలువ ఇది. దాదాపు 200 మీటర్ల వెడల్పుతో 163 కిలోమీటర్ల పొడవుంటుంది. దీన్ని దాటేందుకు 15 గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 12%, కంటైనర్ ట్రాఫిక్ లో 30% ఈ మార్గంలోనే రవాణా జరుగుతుంది. ప్రతి ఏటా 19,000కు పైగా నౌకలు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి. 2021లో ఎవర్ గివెన్ అనే అతి భారీ నౌక ఈ కాల్వలో అడ్డం తిరగడంతో రవాణాకు కొన్ని రోజులు బ్రేక్ పడింది. దీన్ని సరిచేయడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మరో అతి ముఖ్యమైన చోక్ పాయింట్ పనామా కాలువ. ఇది అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. అమెరికా నుంచి ఆసియా మార్కెట్ల వైపు సరుకు రవాణాకు ఇది చాలా కీలకం. ప్రతి ఏటా 13,000కు పైగా రవాణా నౌకలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, జపాన్, చిలీ, దక్షిణ కొరియా దేశాలకు ఇది ముఖ్యమైన రవాణా మార్గం. అయితే ఇక్కడ వరదలు, పొగమంచు, ధూళి మేఘాలు, షిప్ మరమ్మతులు సౌకర్యాలు లేకపోవటం వల్ల అప్పుడప్పుడు అడ్డంకులు వస్తుంటాయి. ఈ లిస్టులో ఉన్న ఇంకొక కీ చోక్ పాయింట్ బాబ్ ఎల్ మండెబ్ జలసంధి. ఇది ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ మధ్య ఉన్న ఇరుకైన మార్గం. ఈ జలసంధి యెమెన్, జిబూటి, ఎరిట్రియా మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తో కలుపుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 12%, కంటైనర్ ట్రాఫిక్ లో 30% ఈ మార్గం నుంచే వెళుతుంది. కానీ ఈ ప్రదేశంలో ఇరాన్ మద్దతుదారులైన హౌతీల దాడులు ఈ మార్గాన్ని కఠినంగా మార్చేశాయి. 2023లో 26,000 నౌకలు ప్రయాణించగా 2025 నాటికి వాటి సంఖ్య 12,000కు పడిపోయింది. చాలా నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇక టర్కిష్ జలసంధులైన బోస్ఫరస్, డార్డనెల్లెస్ మార్గాలు యూరప్, ఆసియా ఖండాలకు కీలకమైనవి. ఇవి నల్ల సముద్రం, మధ్యధరా సముద్రాలను కలుపుతాయి. నల్ల సముద్రం నుంచి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి నౌకలు చేరాలంటే ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిందే. బోస్ఫరస్ జలసంధి ఇస్తాంబుల్ నగరం గుండా వెళుతుంది. నల్ల సముద్రాన్ని మర్మారా సముద్రంతో కలుపుతుంది. డార్డనెల్లెస్ జలసంధి మర్మారా సముద్రాన్ని మధ్యధరా సముద్రంలో ఒక భాగమైన ఏజియన్ సముద్రంతో కలుపుతుంది. రష్యా, ఉక్రెయిన్ లాంటి నల్ల సముద్ర దేశాల నుంచి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఇవి కీలకమైన జలమార్గం.
ప్రపంచ చమురులో 3%, గోధుమల రవాణాలో 25% ఈ మార్గం నుంచే జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు తుఫానులు, పొగమంచు, యుద్ధాల కారణంగా ఈ మార్గంలో సమస్యలు వస్తుంటాయి. ఈ జల మార్గాల్లో చిన్న అలజడి జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది.